రోడ్డును కమ్మేసిన ముళ్ళ చెట్లు. వరద కోతకు గురైన లక్ష్మీపురం రోడ్డు పట్టించుకోని అధికారులు. దుగ్గొండి ఘంటారావం. రోడ్డును రెండు వైపులా ముళ్ళ చెట్లు దట్టంగా కమ్మి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్నాయి. మండల కేంద్రమైన దుగ్గొండి నుండి లక్ష్మీపురం వెళ్లే రోడ్డు పొడవునా ముళ్ళ పొదలే దర్శనమిస్తున్నాయి. అంతేకాదు, రోడ్డు అంచులు కోతకు గురై ప్రమాదకరంగా మారింది. బండ్లో పడ్డదంటే దాని పరిస్థితి ఏంటి చూడండి. అదో అది ఇటు రండి, విధానంలో పెట్టండి. చూడాలి మొత్తం లోయ. రోడ్డు మొత్తం ఈ విధంగా కంప వచ్చి ఇప్పుడు వాడు రోడ్డు ఉన్నది అనుకుని వస్తే అది మొత్తం వాడు అల్లనే పడతాడు. అధికారులు స్పందించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా రోడ్డుకు ఇరువైపులా దట్టంగా పెరిగిన పట్నం తుమ్మలను తొలగించాలని, రోడ్డు అంచునే ఉన్న లోతైన గుంతలను పూడ్చాలని ప్రజలు కోరుతున్నారు. ముళ్ళ పొదలు తొలగించి హెచ్చరిక బోర్డులు పెట్టాలి. దుగ్గొండి నుండి లక్ష్మీపురం వెళ్లే రోడ్డు పొడవున పెరిగిన ముళ్ళ చెట్లు ఇబ్బందికరంగా మారాయి. ఎదురుగా వచ్చే వాహనాలతో రోడ్డు దిగుదామంటే గుంతలు ప్రమాదకరంగా ఉన్నాయి. రాత్రి వేళ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పటికైనా R&B అధికారులు స్పందించి ముళ్ళ పొదలను తొలగించాలి. మూలమలుపుల వద్ద లోతైన గుంతల ప్రదేశంలో హెచ్చరిక బోర్డులు పెట్టాలి. ప్రకాష్, దేశాయపల్లి. నా పేరు ప్రకాష్, మాది వచ్చేసి దేశాయపల్లి, మాది దుగ్గొండి మండలం. ఇది దుగ్గొండి నుండి మార్కెట్ పోయే రోడ్డు. ఇది దీనికి బస్సు నల్లవెల్లి బస్సు నడుస్తుంది. ఎనీ హెవీ వెహికల్స్ అయినా పోతుంది. ఈ రోడ్డు మొత్తం కోతకు గురైంది. రోడ్డు మొత్తం కంప అల్లుకపోతుంది. దాన్ని ఎవరు క్లియర్ చేయట్లేదు. ఒకవేళ బస్సు కనుక ఎదురుగా వస్తే మనం సైడ్కు దిగిపోయే పరిస్థితి కూడా లేదు. ఇట్లా కింద పడే పరిస్థితి ఉన్నది. యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు ఇరగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇప్పటి వరకు రోడ్డును మాత్రం ఎవరు పట్టించుకోలేదు. ఈ విధంగా కట్ అయిపోయింది మొత్తం. చూడండి, ఇందులో ఒక్కొక్కసారి అయితే బస్సు ఆపోజిట్గా వచ్చేది ఉంటే సైడ్కి వచ్చి ఇలా పడే ప్రమాదం కూడా ఉన్నది. ఈ విధంగా ఉన్నది. ఈ రోడ్డుకు సంబంధించినంత వరకు దీనికి సంబంధించిన రోడ్డు అధికారులు చూసి దీన్ని తొందరగా స్పందించి దీన్ని మంచిగా చేయాలని కోరుకుంటున్నాం. గ్రామ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. అటు దేశపల్లి కానీ, దుగ్గొండి కానీ, లక్ష్మీపురం, బందంపల్లె, వరంగల్కు పోయే దారి ఇది. దీన్ని తొందరగా అధికారులు మేల్కొని కొంతవరకు క్లియర్ చేయరని కోరుతున్నాను.